లాస్ట్ 2 years లో చేశాడు. ఎందుకంటే వీళ్ళట చెయ్యట్లేదని కేంద్రం ప్రోత్సాహం ప్రకటించింది. 2 రకాల ప్రోత్సాహం. 400 కోట్ల కోసం కాదు చేసింది జగన్. 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తానండి ఇలా చేసినాడు కేంద్రం. 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం అంటే ఇప్పుడు నిన్న వీళ్ళే రాశారు కదా ఆర్థిక సర్వే లెక్కలు, ఆర్థిక లెక్కల ప్రకారం ఇంత తప్పు ఉంది అంత తప్పు ఉంది అనేసి ఆ దాంట్లో కూడా మళ్ళీ 4.5 లక్షలేని తేలింది. ఈనాడు వార్తలోనేమో ఫ్రంట్ పేజీలోనేమో అప్పుల భారం ఎప్పటి నుంచి అది కాంగ్రెస్ టైం నుంచి ఇప్పటిదాకా కలిపి 4,50,000 రిజర్వ్ బ్యాంక్ బాండ్లు వార్త లోపల రాశాడు. 14.5 లక్షల కోట్లని ఇప్పుడు బ్యానర్ రాస్తాడు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా చెప్పింది 4.5 లక్షల కోట్లు వార్తలో రాస్తాడు. పచ్చి దగా, పచ్చి మోసం. అట్లాంటిదే ఇది కూడా. బేసిక్ గా ఏంటంటే ఆ లోను 10,000 కోట్లు 20,000 కోట్లు వడ్డీల కింద ఇవ్వాల్సి 20,000 కోట్లు ప్రతి ఏడాది అవుతుందని దాంట్లో ఈనాడే రాసి ఆ 20,000 కోట్లు దాదాపు 10,000 కోట్లు వడ్డీకే పోతాయి. కేంద్రం ఆ డబ్బులు కనుక ఇస్తే 10,000 కోట్లు నెలకు మిగిలిన ఏడాదికి మిగిలినట్టే కదా. అది తీసుకొచ్చి ఇంకో బటన్కి పెట్టుకునేవాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రయోజనం పొందుతుంది కదా, రేపు కేంద్రం డబ్బులు ఇస్తుందా? ఈ కేంద్రం ఇస్తుంది 450 కోట్లు ఇచ్చేస్తుంది దీనికి ఇన్సెంటివ్. అవి కూడా ఇస్తుంది 50 ఏళ్లలో. మరి అది ప్రయోజనమే కదా ప్రయోజనం. అదేమంటారు నేను మేనేజ్